సో హరే కృష్ణ. మనం ఇవాళ బుచ్చినాడు గండిగా శ్రీ ప్రసన్న స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నాము. ఒక పక్క మన మండపం ఉంది. ఆ మండపంలో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇలా ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనాలు పెడుతున్నారు. ప్రధానంగా ఇలా ప్లాస్టిక్ ప్లేట్లో భోజనం పెట్టడం వల్ల ఈ యొక్క ప్లాస్టిక్ అనేది భూమికి పాడు చేస్తుంది, గాలిని పాడు చేస్తుంది, అలాగే నీళ్ళని పాడు చేస్తుంది. అలా ఇలాంటి ప్లేట్లో భోజనం చేస్తే మరి దీని తాలూకు క్యాన్సర్ వ్యక్తిగత పదార్థాలు ఫుడ్లో కలిసి ఆటోమేటిక్ మనకు హాని అవుతుంది. కాబట్టి దయచేసి రానున్న రోజుల్లో ఈ పర్యావరణ కాలుష్యానికి అలాగే మానవ ఆరోగ్యానికి హాని చేసేటువంటి ఈ ప్లాస్టిక్ ప్లేట్ని మనం మానేద్దాం. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా అందులో ఖర్చు ఒక దశలో తగ్గించుకొని వీటి విషయంలో మనం విడితే అరిటాకులతో కానీ లేదా అంటే డిగ్రేడబుల్ ప్లేట్స్ని వాడితే బాగుంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆకులతో మోదిగా ఆకులతో మనం వాడుకోవచ్చు. లేదంటే ఒక్క ప్లేట్ వాడచ్చు, వస్తాయి. ఇలా చేస్తే చాలా వరకు మేలు అవుతుంది. అంటే ఫంక్షన్ చేస్తూనే ఉంటే దేవుని పేరు చెప్పి ఉత్సవాలు చేసే వాళ్ళు కూడా ఈ పని చేస్తున్నారు. దేవుడికి నిజంగా బాధేస్తుంది. పంచభూతాలని ఎవరైతే రక్షిస్తూ జాగ్రత్తలు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ యొక్క మెర్సీ ఆ కరుణ వస్తుందే కానీ ఆ కృప వస్తుందే కానీ పంచభూతాలను పాడు చేసేటువంటిది ఏ ఫంక్షన్ అయినా సరే, పెద్ద పెద్ద ఫంక్షన్ అయినా సరే. మీ దేశాలు ఏంటో తిరుమలలో ప్లాస్టిక్ వాడరు, ప్లాస్టిక్ బాటిల్ వాడరు. తిరుమల వినాయక ఈ వినాయక తేడా ఉన్నది. ఇది సహసంపద ద్వారా మేము చేస్తున్న ప్రయత్నం. అది దేవుడు అంటే ఎక్కడా ఉన్నాడు ఒక ఆయన. వీళ్ళని బట్టి అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వెళ్తాం వస్తాం. నాలుగు డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇదే మనకి ఆ యొక్క అనుకుంటే ఆ పవిత్రత ఏడు మనం కాపాడే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. చెప్తాం ప్లాస్టిక్ నిషేధిద్దాం, చెప్పండి, పర్యావరణాన్ని కాపాడుదాం, అవసరమైతేనే ప్లాస్టిక్ను వాడుదాం. మిగిలిన సందర్భాల్లో గుడ్డ సంచుల్ని ఆకు ప్లేట్లని ఉపయోగిద్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ.